ఆమె పబ్బుల్లో పాటలు పాడేది, క్లబ్బుల్లో పాటలు పాడేది. కానీ ప్రార్థనకు వెళ్ళే వ్యక్తే వచ్చేది, ప్రార్థన చూసుకుని ఈమె ముఖం కనబడుతుంది. ఆశ్చర్యపోయింది. ఇంకొక కొరడా పట్టుకుని కొడుతున్నారు. అయ్యో కొట్టకండి అని అంటూ ఉంటుంటే ఆయన ముఖం చూడగానే ఈమె ముఖం అక్కడ కనబడుతుంది. అంటే ఆయనను కొరడాలతో మనం కొడుతున్నాం. ఎన్నిసార్లు ఆయన కొరడాలతో కొట్టేవారికి మనం ఉంటున్నాం. ఎంతసేపు? ఇప్పటికైనా ఈ పునరుద్ధాన పండగ రోజైనా ఆయనను సంతోషపెట్టేవారిగా, ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలిచేటట్లుగా, నా కుమారుడా అని మనం పిలిచేటట్లుగా మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా మార్చబడునుగాక. నీవు సమాధానంగా ఉంటే అందరూ సమాధానంగా ఉంటారు. గడిచిన వారాల్లో నేను ఈ వాక్యం గురించి చెప్పినట్టున్నాను కదా. మొదట ఒక వ్యక్తి నేను సమాధానంగా ఉంటే నా చుట్టూ ఉన్న 10 మంది సమాధానంగా ఉంటారు. అదే నాకు సమాధానం లేదనుకోండి, అందరికీ సమాధానం ఉండదు, ఎవరికి సమాధానం ఉండదు. కయీనుకి సమాధానం లేదు, తమ్ముడిని చంపేశాడు. ఈ రోజున సమాధానం లేకపోతే చాలా ప్రమాదం. అందుకే ప్రభువు తెప్పరిల్లేటట్లుగా మార్చబడబోతుంది. ఆమెను చెప్పండి. మన మాట ద్వారా అనేకులు దేవుని వైపు త్రిప్పబడబోతున్నారు. ఆమెను చెప్పండి. నీకు సమాధానం లేకపోతే నీ చుట్టూ ఉన్న వారికి నరహత్య చేసినట్లు ఈ రోజున నీవు సమాధానపడి నీ చుట్టూ ఉన్న వారందరినీ బ్రతికించే గుంపులో నీవు మార్చబడుదువుగాక.